అనేకమైన మేళ్లు చేశాడు. అనేక బలహీనతల నుండి, అనేక ప్రమాదాల నుండి తప్పించి మనల్ని సజీవ లెక్కలో నిలిపి ఈ దినం ఈ రీతిగా మనం ఆయనను స్తుతించడానికి ఈ యొక్క 12వ మాసం చివరి మాసం మొట్టమొదటి జూమ్ మీటింగ్ లో మనందరం సజీవ లెక్కలో తిరిగి కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి గత వారం అయితే మా కుటుంబంలో భయంకరమైన ప్రమాదం. మరి మా పాస్టర్ గారు మరి రెనాల్డ్స్ గారు ట్రైన్ లో ఎక్కేటప్పుడు పడిపోయారు. హాఫ్ బాడీ ట్రైన్ లో హాఫ్ బాడీ బయటికి ఉండి ఎక్కే టైంలో పడిపోయారు. ఆ ట్రైన్ కి ఆ సందులో అది ఎడ్జ్ లో అక్కడ పడి ఉంటే మాత్రం చాలా తన బాడీ ఇరుక్కొని పోయి కాళ్ళు పోయే పరిస్థితి. చాలా ప్రమాదం నుండి మరణాపాయ స్థితి నుండి గత శనివారము మరి దేవుడు తప్పించాడు. శాతవాహన ట్రైన్ అన్నమాట. మేము హైదరాబాద్ లో ఎక్కుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అలాంటి భయంకరమైన మరణాపాయ స్థితిలో నుండి ప్రమాదం నుండి దేవుడు కాపాడాడు. అందుకే నేను చాలా టెన్స్ అయిపోయి చాలా పానిక్ అయిపోయి నేను 8:30కి ఇంటికి వచ్చాం. మేము చాలా అంటే ఒక టెన్షన్ ఒక షాక్ లో ఉండి మేము ఇంకా నేను జూమ్ లో జాయిన్ అవ్వాలా అని అనుకున్నా, కానీ ఇలాంటి ప్రమాదం వల్ల జాయిన్ కాలేకపోయినా, కానీ మరి మా కొరకు ప్రార్థించిన వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇది మరి మిమ్మల్ని అందరినీ మరి ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలండి. మరి నిజంగా అలాంటి ప్రమాదం నుండి ఇదొక సాక్ష్యం అన్నమాట. దేవుడు ఆ రీతిగా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, తప్పించాడు. మరి అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో జూమ్ మీటింగ్ లో ఉన్న వారిని అందరినీ అభినందిస్తున్నాను. ప్రేమపూర్వకంగా ఈ మాసం అంతా కూడా ప్రార్థనలో ఉండండి. మరి క్రిస్మస్ సంబరాలంటూ సందడి అంటూ పాటలు పాడుతున్నారు, కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు మరి హేరోదు రాజు ఏం పాస్ చేశాడు? 2 సంవత్సరాల ఉన్న పిల్లల్ని, అంతకంటే తక్కువ వయసులో ఉన్న వారిని హతము చేయాలని. మరి అప్పుడు రామాల అంగలార్పు, స్త్రీల కడుపు కోత, సందడేం లేదండి. మనం సందడి చేయడానికి కాదు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మస్ అంటే క్రీస్తును ఆరాధించవలసిన సమయం కాబట్టి అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాము. ఏ దినం ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామో తెలియదు. నిన్నటి దినం ఒక సేవకుడు ప్రసంగిస్తూనే మీ అందరికీ తెలుసు, మరి ఆయన పొట్టి జోసెఫ్ అంటారు, ప్రసంగం చేస్తూ చేస్తూ స్టేజ్ మీద పడిపోయాడు. మరి అక్కడున్న నిర్వాహకులందరూ తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వైద్యం చేసే లోపు ఆయన ఆ సేవకుడు మరణించాడు. జస్ట్ హీస్ 42 years అన్నమాట. అంటే మరణానికి వయసు లేదు ఈ దినాల్లో. కనుక చాలా మంది సేవకులు, ఈ రోజు కూడా ఒక సేవకుడు చనిపోయాడు హైదరాబాద్ లో. మరి ఆ రీతిగా చాలా మంది సేవకులు చనిపోతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము నెరవేరుతున్నది ఇప్పుడు. కనుక నేను అదే అనుకుంటున్నా, అందరూ దైవ సేవకుల కొరకు, పరిచర్య కొరకు, అందరి ఆత్మీయత కొరకు, మరి దేవుని ఉపదేశంలోనికి రావడానికి, రక్షకుని హృదయం చేర్చుకొని ఆయనను ఆరాధించే ఈ క్రిస్మస్ పండగ నిజంగా ఒక అర్థపూర్వకంగా దేవునికి మహిమార్థమై మనం చేయవలసి ఉన్నది. కనుక మరి ఈ యొక్క పండగ సమయాల్లో పండగ పేరుతో పాపాలు, మరి అనేక పరిస్థితుల్లో పాపములో మరి లోకములో ఉండి అన్యులు చేసే విధంగా కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన దేవుని బిడ్డలముగా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలముగా మనమందరము ఈ సంవత్సరము మరి దేవుణ్ణి అత్యధికంగా ఆరాధించి ఆయనను మహిమపరచాలి. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము స్తోత్రము పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము కొరకై నీకు వందనాలు. ఈ యొక్క దినము మాకు మా జీవితంలో ఒక వరముగా ఇచ్చిన దేవుడు ప్రభా. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకంగా ప్రభా ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలందరి బట్టి నీకు వందనాలు.
మీ కృపా సింహాసనం ఎదుట ప్రతి విన్నపము ఉన్నదని నమ్ముచు విశ్వసిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రపంచమంతా విశ్వమంతటిలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నిమయమ కార్యాలు, రక్షణ కార్యాలు, విడుదల కార్యాలు జరుగునట్లు మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్న సేవకురాల్ని ప్రభా, నాయకురాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తర్లింగ్ అలాగాని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, తన ప్రయాసను మీరు చూస్తున్న దేవుడు, తన ఆశను చూస్తున్న దేవుడు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నా తండ్రి ప్రత్యేకంగా ప్రైజ్ అండ్ వర్షిప్, అదే విధంగా వాక్యోపదేశం చేయడానికి మా మధ్యలో ఉన్న మరి రెవరెండ్ డాక్టర్ అరుణ్ పాల్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా మీ సేవకుని మీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి తన నోటిని మీ బూరగా చేసుకొని ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, నాకు మాకు కావలసిన వర్తమానం మా ఆత్మీయంగా మేము బలపరచబడడానికి, మా జీవితాలను సరిచేయబడడానికి, ఆత్మీయంగా కట్టబడడానికి మీ కృపను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రైజ్ అండ్ వర్షిప్ అదే విధంగా మరి కంటిన్యూయేషన్ గా మరి రెవరెండ్ డాక్టర్ అరుణ్ పాల్ గారే మరి మెసేజ్ కూడా అందిస్తారు కనుక ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు రెవరెండ్ డాక్టర్ అరుణ్ పాల్ గారు. మా వందనాలండి, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరూ. ఎస్తేర్ రాణి లింగాల అమ్మగారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు. మీతో కలిసి ఈ రాత్రి సహవాసం చేయడానికి అవకాశాన్ని కలుగు చేసినందుకు కృతజ్ఞత వందనాలు అమ్మగారికి తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు ప్రార్థించిన గ్లోరియస్ మినిస్ట్రీ, మెరికల్ మినిస్ట్రీ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అనేక మంది ప్రార్థన చేశారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారు ఎస్తేర్ అమ్మగారు, లెట్ మీ కంటిన్యూ. చేయండి, కంటిన్యూ చేయండి. మరి అమ్మగారికి నేను ఎవరో తెలియకపోయినా నా గురించి గుంటూరు ఆదరణకర్త మినిస్ట్రీస్ రెబ్బకమ్మ గారు తెలియజేసిన మాటలను బట్టి మరి అమ్మగారు వారి మాట విశ్వసించి నన్ను మీతో కలిసి దినం దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించారు. మరొకసారి అమ్మగారికి, వారితో కూడా ఈ జూమ్ మీటింగ్ యొక్క ఏర్పాటును కొనసాగించడానికి ప్రతిసారి వారితో సహకరిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా మరి నన్ను అమ్మగారికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ కార్యంలో పాలుభాగస్వామవడానికి మరి అక్కడ అమ్మగారిని, ఇక్కడ నన్ను కూడా ఈ కార్యంలో ఇన్వాల్వ్ అవడానికి ప్రోత్సహించిన దైవ సేవకురాలు, మాకు ఆత్మీయ నాయకురాలు, ఆదరణకర్త మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి రెబ్బకమ్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు అమ్మగారు ఎస్తేర్ రాణి అమ్మగారు నాకు తెలియజేసిన మాట ప్రకారం ఆరాధన చేయమన్నారు, అలాగే సాక్ష్యం చెప్పమన్నారు, వాక్యాన్ని చెప్పమన్నారు. నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. నేను కొన్ని పాటలు రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యూట్యూబ్ లో నా ఛానల్ అరుణ్ పాల్ గుంటి అని నా పేరుతోనే ఉంటది, మీరు దాన్ని చూడొచ్చు. అందులో ఈ పాటలో నేను పాడే పాటలు ఉంటాయి. అరుణ్ పాల్ గుంటి అనే ఛానల్లో ఉంటాయి. ఎవరైనా నేను పాడే ఈ పాట మీరు నేర్చుకోవాలనుకున్నా అందులో చూసి నేర్చుకోవచ్చు అని మీకు మనవి చేస్తున్నాను. దావీదు రాసిన కీర్తనల్లో 23వ కీర్తనను అనుసరించి ఆరాధన కొరకైన ఒక పాట నేను రాసుకున్నాను. అది నా జీవిత అనుభవంలో. సో ఆ పాట పాడుతూ
కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేసుకుందాం. ఆరాధన అనగానే మరి జూమ్ లో ఉన్నాం కాబట్టి కూర్చున్నా నిల్చున్నా ఒకే పొజిషన్ లాగా మనకి ఉంటుంది కనుక కళ్ళు మూసుకొని హృదయాలు తెరిచి నోరు తెరిచి ఆ ఆయన ఆరాధించే సమయం వచ్చినప్పుడు ఆరాధన ఆరాధన అనే మాట వచ్చినప్పుడు నాతో కలిసి మీరు అందరూ ఏకీభవించాలని మీకు మనవి చేసి ముందుగా నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంటే వినబడుతున్న వారందరూ ఒకసారి ఆ ఆ, నోరు తెరిచి ప్రభువుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. లైవ్ లో ఉన్న ప్రతి సహోదరికి కృతజ్ఞత వందనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం నుండి విశాఖపట్నం క్రైస్తవ సమాజం తరపున అలాగే ప్రభు నాకు అనుగ్రహించిన ఆర్మీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ అనే పరిచర్యలో ఆంధ్రదేశం అంతా వ్యాపించిన సంఘాలన్నిటి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు. ఎస్తేరా నమ్మగారికి, జూమ్ లో ఉన్న ప్రతి దైవ సేవకురాలకి, సేవకునికి, ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఆరాధనలోకి వెళ్దాం. నీకేనయ్యా నారాధనా, నీవేనయ్యా నాలాపన, నీకేనయ్యా నారాధనా, నీవేనయ్యా నాలాపన, నీకేనయ్యా నా స్తుతి స్తోత్రము, నీవేనయ్యా నా అతిశయము, నీకేనయ్యా నా స్తుతి స్తోత్రము, నీవేనయ్యా నా అతిశయము, ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా, 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 నీకేనయ్యా నారాధనా, నీవేనయ్యా నాలాపన, నీకేనయ్యా నారాధనా, నీవేనయ్యా నాలాపన, నా గొప్ప కాపరి నీవేనయ్యా, నాకులేమి కలుగలేదయ్యా, నా గొప్ప కాపరి నీవేనయ్యా, నాకులేమి కలుగలేదయ్యా, పచ్చిక గల చోట్ల చేశావు, శాంతి జలాల యొద్ద నన్ను నడిపావు, పచ్చిక గల చోట్ల చేశావు, శాంతి జలాల యొద్ద నన్ను నడిపావు, ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా. అందరూ చెప్పొచ్చు, ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా,
ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా. ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా. నీకేనయ్యా నారాధనా నీవేనయ్యా ఆలాపన. నీ ఆత్మతో నన్ను ఆదరించావు, నా ప్రాణమునకు సేదదీచావు. నీ ఆత్మతో నన్ను ఆదరించావు, నా ప్రాణమునకు సేదదీచావు. నిత్యము నిన్నే స్తుతించుచు నీ సాక్షిగానే జీవింతును. నిత్యము నిన్నే స్తుతించుచు నీ సాక్షిగానే జీవింతును. ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా. 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 నీకేనయ్యా నారాధనా నీవేనయ్యా ఆలాపన. నీకేనయ్యా నారాధనా నీవేనయ్యా ఆలాపన. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలము నేను నీ మందిరం నివసింతునయ్యా బహుక్షేమముగా. చిరకాలము నేను నీ మందిరములో నివసింతునయ్యా బహుక్షేమముగా. ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా. 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 నీకేనయ్యా నారాధనా నీవేనయ్యా ఆలాపన. నీకేనయ్యా నారాధనా నీవేనయ్యా ఆలాపన. నీకేనయ్యా నా స్తుతి స్తోత్రము, నీవేనయ్యా నా అతిశయము. నీకేనయ్యా
నా స్తుతి స్తోత్రము నీవేనయ్యా, నా అతిశయము ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధనా ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా, నీకేనయ్యా నా యేసయ్యా. ఆరాధన. దయచేసి అందరూ చేతులెత్తి ఒకసారి, అందరూ చేతులెత్తి నోరు తెరిచి నాతో కలిసి ఈ ఆరాధనలో ఏకీవిస్తూ ఆ, అందరూ మీ స్పీకర్ ఆన్ చేసి చెప్పగలిగితే మనందరూ ఏకాత్మ కలిగిన వారమైనట్టుగా ఒకసారి ఈ జూమ్ లో నుంచి మరి అమ్మగారి యొక్క ప్రయాస నిష్ఫలం కాకుండా ప్రభుకి చేతులెత్తి హృదయం ఆరాధన చేద్దాం. ఆరాధన ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా, ఆరాధన ఆలాపన నీకేనయ్యా నా యేసయ్యా, ఆలాపన నా అతిశయము నీవేనయ్యా నా సమస్త ఘనత మహిమ ప్రభావ మహత్యములు ప్రభు అయిన యేసుకే చెల్లును గాక. ఆమేన్. 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 ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క అద్భుతమైన జూమ్ పరిచర్యలో దైవ సేవకురాలు అభిషక్తురాలు ఎస్తేరాణి అమ్మగారితో అలాగే మిగిలిన దైవ సేవకురాలందరితో సేవకులతో కలిసి మీరు ఏకీభిస్తున్న మీ అందరికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు గుంటి అరుణ్ పాల్. మా ఇంటి పేరు గుంటి, నా పేరు అరుణ్ పాల్. నేను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో నివాసం చేస్తున్నాను. ఆర్మీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ అనే పరిచర్యను దైవ దర్శనం ద్వారా పొందుకొని మరి నేను ఈ విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక స్థలాల్లో మరి దేవుని సంఘాలను విస్తరింపచేస్తూ దాదాపు 30-40 సంఘాలు సువార్త ప్రకటన ద్వారా ప్రభు రాజ్య వ్యాప్తిలో మరి విస్తరింపజేయడానికి ప్రభు కృప చూపించారు. మరి వారందరితో కలిసి ఇప్పుడు పరిచర్యను కొనసాగిస్తున్నాను. నాకు భార్య, 3 పిల్లలు. అలాగే 3 పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయి. అలాగే మా 2 కుమారులు, 1 కుమార్తె. కుమారులకు కూడా కుమారులు, 2 మనవాళ్ళు కూడా ఉన్నారు మాకు. మా కుమార్తెకి ఈ మాసంలోనే గత నెలలో వివాహం జరిగింది. సో ఇది మా కుటుంబ చరిత్ర. నేను మరి వాస్తవంగా గుంటూరు పట్టణంలో ముట్లూరు అనే ఒక గ్రామంలో జన్మించాను. మా నాన్నకి 7 పిల్లలు. 7గురిలో నా నెంబర్ 6. మరి నేను ఉద్యోగ వేటలో నేను విశాఖపట్నానికి రావడం జరిగింది ఉద్యోగం నిమిత్తమై. మరి నా సహోదరుడు ఇక్కడ విశాఖపట్నంలో జడ్జి గారి దగ్గర పనిచేస్తున్నారు. వారి ద్వారా ఉద్యోగం కోసం విశాఖపట్నం వచ్చాను. నాకు ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అయితే ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసరికి ప్రభు నా ఆత్మను రక్షించి ఆయన కొరకైన ఆశతో నింపాడు. నేను విశాఖపట్నం మొదటిసారి 1989వ సంవత్సరంలో వచ్చాను. 89వ సంవత్సరం ఉద్యోగం కోసం వచ్చాను. అప్పుడు విశాఖపట్నం నాకు తెలియదు. విశాఖపట్నం తెలియకపోవడం వల్ల విశాఖపట్నంలో నా స్నేహితుడు ఒకడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో.
వాడి దగ్గరికి వెళ్తే సినిమాకి తీసుకెళ్తాడని, సినిమా హాల్ కూడా నాకు తెలియదని వాడి దగ్గరికి వెళ్ళాను. వాడు నేను కలిసి మా ఊర్లో ఉన్నప్పుడు మరి సినిమాలకి, షికార్లకి, జాతరలకి తిరిగేవాళ్ళం. అయితే ఇక్కడికొచ్చిన తర్వాత వాడు మారు మనసు పొందాడనే సంగతి నాకు తెలియదు. వాడి దగ్గరికెళ్ళి సండే సెలవుంటది గదా! సినిమాకెళ్దాం అంటే వాడు, "నేను సినిమాకి రాను చర్చికి ఎళ్తున్నాను రా" అని చెప్పి చర్చికి తీసుకొనెళ్ళాడు నన్ను. విశాఖపట్నంలో సంఘాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని, చూద్దామని ఒకసారి అనే ఉద్దేశంతో ఆడితో కలిసి చర్చికెళ్ళడం జరిగింది. అయితే ఆ దినం దేవుడు నాతో 139 కీర్తన ద్వారా దైవ సేవకులు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ, "నీవు కూర్చుండుట, నిలుచుట దేవునికి తెలుసు. నీ నడక, నీ పడక ఆయన పరిశీలనగా తెలుసుకొని ఉన్నాడు. ఆయన నీ వెనక, ముందు ఆవరించి ఉన్నాడు. మాట నీ నోట నాలుక మీదకి రాకముందే ఆయన దాన్ని గ్రహిస్తున్నాడు" అని అక్కడ దేవుని సేవకుడు 139 కీర్తనలో నుంచి మాట్లాడుతుంటుండగా, మరి దేవుడు నా మనసు ఆలోచింపజేసి, ఆ చర్చ అయిపోతే బయటకొచ్చిన తర్వాత నేనెక్కడ నడుస్తున్నానో దేవునికి తెలుసా? నేనెక్కడ కూర్చున్నానో దేవునికి తెలుసా? నేనేం ఆలోచిస్తున్నానో దేవునికి తెలుసా? నేను ఎవరిని చూస్తున్నానో తెలుసా? అని ఆ ప్రశ్నలు నాలో ప్రారంభమై బైబిల్ చదవడం ప్రారంభించాను. ఆ దినము నుంచి సినిమా అనే సంగతి మర్చిపోయి చర్చికి వెళ్ళటం ప్రారంభించి, మరి మీలాటి ఎస్తేరాణమ్మ గారు, అలాగే ఇప్పుడు ఇందాక ప్రార్థన చేసిన తల్లిగారులు, ఇలాంటి భక్తిపరులైన కొందరు స్త్రీల మధ్యలోకెళ్ళి ప్రార్థనలు నేర్చుకోవడం, మానకుండా చర్చికి వెళ్ళడం, బైబిల్ చదవడం, అలా దేవుని మీద ఆసక్తి కలిగింది. అలాగే నేను రక్షించబడి నాలాంటి అనేకులను ప్రభు కొరకు రక్షించాలని కొంతమంది యవ్వనస్తుల్ని ప్రభు కొరకు, ప్రభు తట్టు మళ్ళించి చర్చికి తీసుకెళ్ళేవాడిని. అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొనెళ్ళాను. అలా ఉంటుంటుండగా దేవుడు మరి నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగాన్ని ఎళ్ళటానికి మా అన్నయ్య గారు హైదరాబాద్‌లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్‌లో నాకు జాబొచ్చింది. అదే సమయానికి నా ఆత్మ దేవుని మీద బహు తీవ్రమైన అపేక్షతో ఉంది. అప్పుడు నాకనిపించింది, నేను ఉద్యోగానికెళ్తే నేను ఆత్మలో దేవునికి అంత దగ్గరగా ఉండలేనేమో, ఆత్మకు న్యాయం చేయలేనేమో, నేను ఉద్యోగానికెళ్ళనని చెప్పేసాను. ఉద్యోగానికెళ్ళనంటే అయితే ఇంట్లో నుంచి బయటికెళ్ళి పొమ్మని చెప్పారు. అప్పుడు ఒట్టి చేతులతో కట్టుబట్టలతో నేను నేనిప్పుడున్నటువంటి ఈ గ్రామం పెద్ద గదిలి విశాఖపట్నంలోనే హెల్త్ సిటీలో ఉన్న పెద్ద గదిలి అనే ఒక చిన్న గ్రామానికొచ్చాను. అక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరు లేరు. నన్ను తెలిసిన వారెవరు లేరు. నా స్నేహితులు లేరు, బంధువులు లేరు. ఒట్టి చేతులతో కట్టుబట్టలతో ఈ ఊరికొచ్చాను. దాదాపు ఒక నెల దినాలు ఆహ్, నాకు తెల్లని అన్నం మెతుకు నేను చూడలేదు. నా కన్నీళ్లు నాకు అన్నపానములయినాయని ఆ మాట వాక్యంలో ఉంది. అది నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఆకలితో సోదెప్పి పడిపోయిన అనుభవాలు, ఆ సమయంలో దేవుడు నన్ను బలపరిచాడు. ఆ తర్వాత ఒక సహోదరి, నేను సేవలోకొచ్చాను. నాకు ప్రార్థన నేర్పినటువంటి ఒక సహోదరి, నేనిలా వెళ్ళానని తెలిసి నా దగ్గరికి వచ్చి ఆమె వండుకోవడానికి ఒక స్టవ్వు, ఓ పాత్ర, ఇవి తీసుకొచ్చింది. వంట చేసుకోవడానికి ఒక చిన్న కెరోసిన్ స్టవ్ ఒకటి, ఓ సిల్వర్ బిందె ఒకటి, ఓ ప్లేట్ ఒకటి, గ్లాస్ ఒకటి. అంతవరకు నేను ఈ నెల రోజులు ఓ చిన్న గదిలో, ఇక్కడ ఈ ఊరికొచ్చి, ఈ ఊర్లో ఎవరికీ తెలీదు, వెతుక్కుంటూ వచ్చాను. ఒక చిన్న గది అద్దెకి తీసుకున్నాను. అది రూ. 100 అద్దె అని చెప్పారు. అప్పుడు రూ. 100 కూడా నా దగ్గర లేవు. ఇది 91వ సంవత్సరంలో జరిగినటువంటి సంగతి. అయితే ఆ రూ. 100 కూడా నా దగ్గర లేవు. నాతో కలిసి నేను సువార్త ప్రకటించగా ప్రభు తట్టు తిరిగిన ఒక అబ్బాయి, శ్రీను అతని పేరు, తర్వాత సమూయేలుగా మార్చబడింది. అతడు నాతో కలిసి నేనెలా ఎళ్తానంటే నాతో తోడుగా వచ్చాడు. ఆ రోజు అతను ఆ రూమ్ చూసుకున్న తర్వాత వాళ్ళు రూ. 100 అని చెప్పారు. రూ. 100 నన్ను నేను తడువుకుంటే నా చేతిలో అప్పుడు ఒక పావలా 10 పైసలుంది. అంతకు మించి పావలా 10 పైసలంటే 35 పైసలు. పావలా అంటే 25 పైసలు, 10 పైసలు కలిపి 35 పైసలు. అది నేనింక నోరు తెరిచి ఒక 10 రోజులు టైం ఇయ్యండి, నేనిస్తానని చెప్దాం అనుకుంటే, ఈలోపు నాతో వచ్చిన అబ్బాయి రూ. 100 ఇచ్చి, అప్పటినుంచి మళ్ళీ ఇప్పటి వరకు నా దగ్గర రాలేదు ఆ అబ్బాయి. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కగారిని దేవుడు దర్శించి నా దగ్గరికి ఆ వస్తువులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక సహోదరుడు వాళ్ళ సొంత గ్రామానికి, విజయనగరం జిల్లాలో రంగాపురం అనే ఒక గ్రామానికి నన్ను సువార్తకు తీసుకొనెళ్లారు. ఆయనే ఛార్జీ పెట్టుకొని తీసుకెళ్లారు. అక్కడ ఒక ముగ్గురు
వృద్ధులైనటువంటి తల్లులు ప్రభువుని అంగీకరించారు. ఈ సహోదరుడు నన్ను ఛార్జీ పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక రూపాయి కానుకేసేవాళ్ళు, కొంచెం బియ్యం తెచ్చేవాళ్ళు, కొంచెం కారం కూడా తీసుకొచ్చేవాళ్ళు. అవి తీసుకొచ్చుకొని నేను స ఈ సహోదరుడు ఛార్జీ పెట్టుకునేవాడు. వచ్చిన అప్పుడు రూపాయి సాల్ట్ ప్యాకెట్ ఉండేది ఇక్కడ ఇండియాలో. ఈ భారతదేశంలో సాల్ట్ ప్యాకెట్‌తో నేనేం చేశామంటే బియ్యం తీసుకొచ్చుకొని వండుకుంటా దానిలో ఉడుకుతున్నటువంటి అన్నంలోనే కారం వేసి సాల్ట్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని కలుపుకొని అదే బిర్యానీలాగా తినేవాడిని. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు 1990 ఆహ్, ఒకటో సంవత్సరం నవంబర్‌లో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో గుంటూరు పట్టణంలో నేను యవ్వనస్తులైనటువంటి వారి మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ టైంలో మధ్యాహ్నం టైం 3 గంటల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నవంబర్ నెల 13వ తారీఖున మధ్యాహ్నం 3:30 గంటలకి దేవుడు నాకు దర్శనం చూపించారు. రోడ్డు మీద కొంతమంది యవ్వనస్తులు బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు ఒక బ్యానర్ పట్టుకున్నారు. దాని మీద ఆర్మీ ఆఫ్ ది లార్డ్ అని రాసుంది. దానికి ముందు వారి ముందు నేను నిలిచి ఉన్నాను. ప్రభు నాతో చెప్పాడు, "నీవు కూడా లేచి అలాగా యవ్వనస్తుల్ని ప్రజలు నా కొరకు లేపి నా సువార్తను ప్రకటించడానికి బయలుదేరు. మోషేకు తోడుగా ఉన్నట్టుగా నేను యెహోషువకు తోడున్నాను. యెహోషువకు తోడున్నట్టుగా నీకు కూడా తోడుంటానని" ప్రభు నాతో ఆ దినాన్ని తెలియజేశారు. ఆ దర్శనం ప్రకారం మా పరిచర్యకి ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ అనే పేరు పెట్టడం జరిగింది. సో, అలాగూ వారి పరిచర్యలో నేను ప్రవేశించాను. ఆకలితో అలమటించిన అనుభవాలు, చెయ్యెత్తి హల్లెలూయా అని చెప్తే సిరిగిపోయింది కనిపిస్తదని ఇలా చేతులు కట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఆకలితో కడుపు కాలుతుంటే ఆహ్, కాళ్ళకి చెప్పులు లేక ఎండకి కాళ్ళు కాలుతుంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకొని దేవుని స్మరించుకుంటూ, ప్రార్థించుకుంటూ, సువార్త ప్రకటించుకుంటూ కాలం గడిపిన దినాలున్నాయి. అలా ఒంటరిగా వచ్చిన నేను ఈ ఊర్లో నాకెవరు తెలీదు. ఈ ఊరంతా ఎలా ఉంటదంటే ఒకే ఒక్క విశ్వాసి ఉండేవాళ్ళు. వాళ్ళు లూథరన్ చర్చికెళ్ళేవాళ్ళు. ఆయన కూడా మారు మనసు లేని వ్యక్తి. ఆయనన్నాడు, "మీరు అనవసరంగా ఎవరో కుర్రోడు ఈ ఊరొచ్చి ఈ ఊర్లో ఎవడు నీ మాట ఇనడు. మహా మేధావులు, రెవరెండ్‌లు కూడా వచ్చి ఎవరు ఇక్కడ మాట ఇనరు ఎళ్ళిపోయారు" అని చెప్పారు. నిజంగానే ఈ ఊర్లో ప్రజలు ఎలా ఉండేవారంటే పసుపు రాసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కాళ్ళకి, చేతులకి ఒక విధంగా అమ్మోరంటారు కదా! ఆ టైప్‌లో అందరూ కూడా ప్రతి ఉదయాన అలాంటి పరిస్థితుల్లో కనబడేవాళ్ళు. అలాంటి గ్రామంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ఈ గ్రామంలో అనేక కుటుంబాలను దేవుడు నాకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఒకప్పుడు రూ. 100 అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేను మరి ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క నివాసం దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నివాసంలో నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను. సో, ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరి అయిన వాడు 10 వందలవును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగుననే మాట ప్రకారం దేవుడు నా జీవితాన్ని దర్శించి అద్భుతంగా 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 దేవుడు నన్ను కనికరించి ఈ దినాన్ని ఆశ్చర్యకరంగా ఆయన సేవలో మరి కొన్ని వందల మంది విశ్వాసుల్ని ప్రభు నా సంఘానికి అనుగ్రహించారు. అంతేగాకుండా మరి నాతో ఈ సంఘములో విశ్వాసులుగా పుట్టి ఇంకా అనేక గ్రామాల్లో ఎవరైతే వేరే ఇతర గ్రామాల నుంచి ఈ పట్టణానికొచ్చి మా సంఘానికొస్తారో, ఆ గ్రామాల్లో చర్చి ఉందని అడిగి, లేదు అంటే మేము ఆ గ్రామానికి వారితో కూడా వెళ్ళి, మరి ఆ స్థలానికి, ఆ గ్రామానికి సువార్తకెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వారిలో కొందరిని సేవకులుగా చేసి ఆయా సంఘాలు స్థాపించడం జరిగింది. సో, ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆంధ్రప్రదేశ్‌లో 7 జిల్లాల్లో దాదాపు ఒక 30, 40 ప్రాంతాల్లో నూతనంగా సువార్త ప్రకటించి సంఘ స్థాపనలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో, ఇదంతా కూడా కేవలం మా తల్లిదండ్రుల ఆస్తి నాకు తెలీదు. మా రక్త సంబంధికుల యొక్క సహకారం అంటే ఆస్తి నేను ఎరుగను. నాకు నేను కష్టపడి ఏ ఉద్యోగం చేయలేదు. వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసుకొని వచ్చాను. నా భార్య నా భార్య వివాహమై నా దగ్గరికొచ్చేసరికి నేను ఉన్న అద్దె ఇంటిలో ఉన్నటువంటి అద్దె ఇంట్లో ఉండేవాడిని. అప్పటికి ఆ ఇంటికి నేను అద్దె కట్టకపోతే ఆవిడ సారీ కోసం ఇచ్చిన డబ్బులతోనే ఆవిడ ఆ ఇంటి అద్దె కట్టేసుకొని సాప మీదే మేము మా కాపురాన్ని కొనసాగించేవాళ్ళం.
సో అలాగే నేను ఒంటరిగా వేరే గ్రామంలో పనిచేస్తున్నప్పుడు మరి 1993 సంవత్సరం డిసెంబర్ మాసం 12వ తారీఖున మరి నేనున్న ఒక చిన్న ఇంటిలో ప్రతి బుధవారం ప్రేయర్ చేసుకునేవాళ్ళు. అనేక మంది నాతో కూడా యవనస్తులు వచ్చేవాళ్ళు, నా ద్వారా సువార్త విన్నవాళ్ళు. అయితే ఆ చిన్న గది సరిపోలేదని వేరొక గదిలో ఆహ్, ఆహ్, కొంచెం విశాలమైన గదిలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే, మరి మా యవనస్తుల టీమ్‌లో ఉన్నటువంటి ఒక సహోదరి యొక్క అక్కగారు ఒక ఇల్లు కట్టుకున్నారు. మేమున్న ఈ ఊర్లోనే. ఆ ఇల్లు అద్దెకివ్వడానికి ఆళ్ళు ఇష్టపడ్డారు. అప్పుడు రూ. 250 అది. రూ. 250 కట్టడానికి కూడా నాకు స్తోమత, అవకాశం లేక 3 నెలలు ఆ ఇంటి వైపు వెళ్ళలేదు. వెళ్ళకపోయినా ఆ ఇల్లు నా కోసం ఆళ్ళు ఆపారు. అయితే 3 నెలల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం ఇంటింట సువార్త విశాఖపట్నంలో జరుగుతుంటే వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ దగ్గర నిలబడితే బస్సు రాకపోతే ఆలస్యమైంది. ఒకసారి ఆ ఇల్లు చూసేద్దాం, నాతో ఉన్న ఇద్దరు సహోదరులు బలవంతం చేస్తే ఆ ఇంటికెళ్ళాం. నేనైతే ధైర్యం మహాకృప బట్టి ఆ సహోదరులు నన్ను తీసుకొని వెళ్లారు బలవంతంగా. అక్కడికెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేస్తుంటే ఒకరు తెలియకుండా ఒకరు పరిశుద్ధాత్మ చేత నింపబడి దాదాపు ఒక అరగంట సేపు ప్రార్థన చేయడం జరిగింది. ప్రియులారా, పరిశుద్ధాత్మ మా మీదకి దిగొచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఆమేన్ అనకుండానే విజ్ఞాపనలు చేయడం ప్రారంభించాం. అయితే అది వేరే మీటింగ్‌కి వెళ్ళాలి గనక మేమే ఆత్మను కంట్రోల్ చేసుకొని ఆమేన్ అని చెప్పి తలుపులేసి బయటికెళ్తుంటే దాదాపు 15 మంది వ్యక్తులు మా దగ్గరికి, మేమున్న ఇంటి దగ్గరికొచ్చారు. వచ్చి "అయ్యా ఇక్కడ ప్రార్థన జరుగుతుందని వచ్చి మీరెళ్ళిపోతున్నారు. మాకు వాక్యం చెప్పేసి ఎళ్ళండన్నారు." ఆ ఇల్లు అక్కడ మేము తీసుకుంటాం. మాకు తెలియదు, వాళ్ళకి తెలీదు. "మీకెవరు చెప్పారు? మేమిక్కడ ప్రార్థన ఏం పెట్టలేదండి. మేము ఇల్లు చూడడానికి వచ్చామండి అంతే. లేదు మాకు ప్రార్థన వినపడిందొచ్చాం. ఎలా వచ్చాం కదా! మాకు ఒక మాట చెప్పేసి ఎళ్ళండని" వాళ్ళక్కడ కూర్చోబెట్టి బలవంతం చేయగానే మళ్ళీ వేసిన తలుపు తీసి లోపలికెళ్ళి వాళ్ళతో ఒక పాట పాడి, ఒక వాక్యాన్ని చెప్పి మళ్ళీ మేము మీటింగ్‌కెళ్ళిపోయాం. ఆ రాత్రి నేను ఇంటికెళ్ళి పిలిస్తేనే ఎవరు రారు గదా! ఎంతమందొస్తున్నారు, ఇంతమందొచ్చారు ఇక్కడికి. బలవంతంగా వాళ్ళు మళ్ళా వేసిన తలుపు తీయించి వాక్యం చెప్పి ఏంటని అడిగితే, అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు నేను నా అనుదిన బైబిల్ పఠనంలో లేవీకాండం చదువుతున్నప్పుడు, ఇవి యెహోవా నియామక కాలములు, వీటి యందు మీరు పరిశుద్ధ సంఘములుగా ఆహ్, కూడుకొనవలెననే మాట ఒకే అధ్యాయంలో, లేవీకాండ గ్రంథంలో దాదాపు 7 సార్లు, ఒకే అధ్యాయంలో 7 సార్లొచ్చింది. అందువల్ల హోలీ చర్చ్ అని మా పరిసర్యకి ఆ నామకరణం చేయడం జరిగింది. కనుక దైవ దర్శనం ప్రకారం ఆర్మీ ఆఫ్ ద లార్డ్ అని, అలాగే వాక్య ప్రత్యక్షత ప్రకారం హోలీ చర్చ్ అని నామకరణం చేసి ఆర్మీ ఆఫ్ ద లార్డ్ దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు ఈ పరిచర్యలో ఇంతవరకు మరి కొనసాగడానికి, మరి వేరే ఇతరుల యొక్క ఇతరుల మీద ఆధారపడకుండా దేవుని యందలి విశ్వాసంతో ఈ పరిచర్యను కొనసాగించడానికి కృప చూపిన దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యలో మరి దేవుని సేవకులు, సేవకురాలు రెబ్బకమ్మ గారు, వారి సహోదరుడు జోసెఫ్ గారు అనేకసార్లు మా దగ్గరికొచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించి సహకరించడం కూడా జరిగింది. ప్రియులారా, ఇప్పుడు ఆశ్చర్యకరంగా వారి ద్వారా, దైవ సేవకులు ఎస్తేరమ్మ గారిని బట్టి మీ మధ్యకి రావడం ఇది గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను. ఇది దేవుని కార్యముగా నేను ఎరిగి దేవుని నామాన్ని స్తుతిస్తూ మరొకసారి ఎస్తేరమ్మ గారికి నా కృతజ్ఞత వందనాలు, ఎస్తేర్ రాణి అమ్మగారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఓకే అమ్మా, ఓకే లెట్ మీ కంటిన్యూ. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇది ఎండ్ టైమ్ రివైవల్ మినిస్ట్రీస్ అనేటువంటి పేరుతో దేవుని సేవకురాలు హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ గా మరి అమ్మగారు దీన్ని కొనసాగించడం సంతోషం. సో ఈ దినం మీతో దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికని 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక
5వ అధ్యాయం, సారీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనమా? అదే బ్రదర్. ఓకే, మరొకసారి చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మనందరం ఆ మాట చెప్దాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీయులకు ఇది 2వ పత్రిక. ఆల్రెడీ ముందుగా ఒక పత్రిక రాశాడు ఆయన. ఇది 2వ పత్రిక ముగింపు అధ్యాయంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి కొరింథీయులకు రాస్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఆత్మ సంబంధమైన జీవితంలో ఉత్తమమైనటువంటి లక్షణం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవడం. సహజంగా సమాజంలో మనం ఏం చూడగలం అంటే ఎదుటి వారిని పరీక్షించడం చూస్తాం, ఎదుటి వారిలో ఏ లోపం వెతకడం చూస్తాం, ఎదుటి వారిని గురించి ఆలోచిస్తాం, ఎదుటి వారి గురించి మాట్లాడుతుంటాం. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఉత్తమమైన లక్షణం ఏంటంటే ఎదుటి వారిని పరిశీలించడం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడమే. సో అక్కడ క్లియర్ గా పౌలు అంటున్నాడు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని అన్నాడు. ఎదుటి వారిలో ఉన్న లోపాలను కనిపెట్టడం యేసుప్రభు కూడా చెప్పాడు. ఎదుటి వారిలోని కంటిలో ఉన్న నలుసును వెతకడం కంటే మీ కంటిలో దూలం ఉంటది, అది గమనించండి, అది మీ జీవితాలకు మేలు అని చెప్పి ప్రభువే తన నోటితో తెలియజేసిన మాట మనం ఎరుగుదాం. అయితే ఇక్కడ పౌలు ఏమన్నా అంటే మీ ఆస్తి ఎంత ఉందో పరీక్షించుకోండి, మీ బలం ఎంత ఉందో పరీక్షించుకోండి, మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది జనం ఉన్నారో ఈ పరీక్షించుకోండి అని చెప్పట్లా. అసలు మీలో విశ్వాసం ఉన్నదో లేదో పరీక్షించుకోండి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఎంత అందం ఉంది, మనకు ఎంత బలం ఉంది, మనకు ఎంత ధనం ఉంది, మనకు ఎంత ఆస్తి ఉంది, ఇతరులకు ఎంత ఉంది, వాళ్ళకంటే మనకు తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇలాంటి పరీక్షలు కాదు చేసుకోమని చెప్తుంది. మీరు విశ్వాసం అనేది మీలో ఎంతవరకు ఉన్నదో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, పరిశీలన చేసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విశ్వాసం ఎంత వరకు ఉన్నది? ఎందుకు విశ్వాసం ఉందో లేదో ఎందుకు పరీక్షించుకోవాలి తెలుసా మీకు? ఇప్పుడు ఇది కడవరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీ కనుక ఎండ్ టైం అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఎండ్ అనేది 3 విషయాల్లో మనం చెప్పొచ్చు. నెంబర్ 1, మన లైఫ్ ఎండ్ ఏంటంటే డెత్, మానవుని యొక్క జీవితం ముగింపు మరణం. అయితే ఈ యుగం యొక్క అంతం ఒకటి ఉంది, లోకము దాని ఆశలు గతించిపోతాయి అని చెప్పినటువంటి భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి అని పేతురు చెప్పాడు, పేతురు పత్రిక 2వ పత్రికలో. సో ప్రియులారా, ఈ భూమి లోకం అంతమయ్యేది రెండవది. మూడవది ఏంటంటే ప్రభు ఈ లోకాన్ని ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగొస్తాడు.
ఆయన దిగొచ్చేటప్పుడు దట్స్ ద ఎండ్ టైం. ఈ లోకానికి అది ముగింపు. అంతటి నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నేను చూశానని ప్రకటన గ్రంథంలో గ్రంథకర్త తెలియజేసిన ప్రకారం అక్కడ ఆ ప్రపంచాన్ని మనం చూడబోతాం. అప్పుడు ఈ లోకం ఎంతమవుతుంది. సో పౌలు భక్తులు కూడా అంటారు కదా, అన్నిటి అంతము సమీపముగా ఉన్నది, అన్నిటి అంతము సమీపముగా ఉన్నది అనేది లేఖనం సాక్ష్యం ఇస్తున్నటువంటి సత్యం. సో ఎండ్ టైంలో ప్రభు తిరిగి వస్తాడు, అప్పుడే యుగం సమాప్తి జరుగుతుంది అని మనం నమ్మితే, ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం చూస్తాడయ్యా అంటే, ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట లోకాసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుకుంటే, లోకాసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. లోకాసువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. చదవండి. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే యేసు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. అంటే యేసుక్రీస్తు ఎవరిలో మళ్ళీ కూడా ఆ పై వచ్చినట్టు మనం చూస్తే, దేవుడు ఏర్పరచుకున్న మనలాంటి వారు రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తుంటే, ఇందాక సహోదరులు చాలా మంది బలమైన విజ్ఞాపనలు చేశారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలా ప్రార్థన చేస్తున్నందుకు రాణి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనలాగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు రాత్రింబవళ్ళు దివారాత్రులు ప్రార్థన చేస్తుంటేనంట, దేవుడు వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. అది 7వ వచనంలో చెప్తాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకుని ఉండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీరుస్తాడు అని. అయితే త్వరగా ఆయన న్యాయం తీరుస్తున్నప్పటికీ చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తున్నా, చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం పొందుతున్నటువంటి వారి దగ్గరికి ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారిలో ఎవరిలోనైనా విశ్వాసము కనుగొనునా, విశ్వాసాన్ని కనుగొనునా అని సందేహం ఎవరిది? అరుణ్ పాల్ గారిది కాదు, రాణమ్మ గారిది కాదు, లేకపోతే గ్లోరియస్ మెరికల్ ప్రిన్సెస్ అమ్మగారి పేరు గ్లోరీ అమ్మగారు గాని, లేకపోతే ఇంకెవరో మన ఈ రెబ్బకమ్మ గారు గాను, లేకపోతే ఎవరిదో కాదు. ఎవరిది సందేహం? విశ్వాసమును కనుగొననే సందేహం ఎవరి మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు మాట. ఆయన ప్రార్థన చేసే వారికి న్యాయం తీర్చిన తర్వాత, ఆ న్యాయం పొందిన వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఎవరైనా విశ్వాసి కనబడతాడా అని చూస్తే, విశ్వాసమును కనుగొంటానా లేదనేది సందేహం ఆయనకి. యేసు ప్రభుకే సందేహం, మనకు సందేహాలు అయితే ఆయన తీరుస్తారు, కానీ మనకేమైనా సందేహాలు వస్తే ఎవరు తీరుస్తారండి? సో ఆయనకున్న సందేహాన్ని మనం తీర్చగలగాలి ఈరోజు. సో ఆయన తిరిగి వచ్చినప్పుడు దేన్ని వెతుకుతాడంటే, మనుషుల యొక్క ఐశ్వర్యాన్ని వెతకడు, అందాన్ని వెతకడు, బలాన్ని వెతకడు, ధనాన్ని వెతకడు. ప్రియులారా, విశ్వాసాన్ని వెతుకుతాడు. అందుకే మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు, భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని ప్రభు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సమాధానం మనం ఒకవేళ అన్వేషణ చేస్తే, విశ్వాసము అనేటువంటిది అందరికీ లేదనే మాట లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఉన్నవారిలో కూడా అనేక మంది విశ్వాసం నుండి తప్పిపోయారని కూడా లేఖనం రాయబడి ఉంటది. చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, 2వ వచనంలో రాసి ఉంటది, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న మాటలు, కడవరి దినములలో తిమోతి రాసిన మొదటి పత్రిక అండి, క్షమించండి,
మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల దయ్యముల బోధయందు లక్ష్యముంచి లక్ష్యముంచి విశ్వాస విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా తేటగా చెప్పుచున్నాడు. చెప్పుచున్నారు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభు అక్కడ ఏమన్నారంటే, మనిషి నేను మళ్ళా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం అసలు కనబడుతుందా? నేను ప్రార్థన చేసిన వారి ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి ప్రార్థన ప్రతిఫలం పొందిన వారి దగ్గర తిరిగి వస్తే వాళ్ళలో అసలు విశ్వాసాన్ని నేను చూడగలనా అని ప్రభు సందేహాన్ని వ్యక్తపరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు తేటగా ఏమని చెప్తున్నారంట, కడవరి దినాల్లో అనేక మంది విశ్వాస భ్రష్టులవుతున్నారని ఆత్మ చెబుతున్నాడంట. ఎవరో నాలాంటి బోధకుడు కాదు, మనలాంటి ప్రార్థనా పరులు కాదు, మనలాంటి సేవకులు కాదు, డైరెక్ట్ గా ఆత్మే చెప్తున్నాడు అనమాట. క్లియర్ గా అక్కడ రాసి చూడండి, విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ చెప్పుచున్నాడు అని. సో కడవరి దినాల్లో విశ్వాసములో నుంచి అనేకులు భ్రష్టులైపోతున్నారు అని. ఎలా భ్రష్టులైపోతున్నారంటే 3 కోణాలు నేను మీతో, అందరూ నానా రకాలుగా చెప్తుంటారు, నేను ఒక 3 కోణాలు 3 విషయాలు నేను మీతో చెప్తాను. మనుషులు విశ్వాసం తప్పిపోవడానికి 3 సంగతులు పౌలు చెప్పిన మాటలు మీతో తెలియజేస్తా. మొదటి విషయం ఏంటంటే, ఈ మనం చదివిన 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అబద్ధికుల వేషధారణ, అలాగే మోసపరుచు ఆత్మ, దయ్యముల బోధ, వీటి మీద లక్ష్యం ఉంచి అనేక మంది విశ్వాస భ్రష్టులవుతున్నారు. ప్రియులారా, అబద్ధికుల వేషధారణ అంటే అబద్ధాలు చెప్తారు వాళ్ళు. వేషధారణ మాత్రం నిజం చెప్పేవాడి కంటే, వాళ్ళు ఆ వేషధారణ చూడగానే నిజం చెప్పేవాడి కంటే వాడి వేషం బట్టేనా నమ్మాలరా అనేటువంటి రీతిగా వేషధారణ ఉంటుంది వాళ్ళది. దానికి మనుషులు మోసపోయి విశ్వాస భ్రష్టులు అవుతారు. రెండవది మోసపరిచే ఆత్మ అంటే మనుషుల్ని కొంతమంది ఏదో ఆశ పెట్టి మోసపరిచే ఆత్మ ఉంటది, వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారు. మూడవది ఏమంటారంటే దెయ్యముల బోధ అంటే యేసు ప్రభు దగ్గరికి దెయ్యం వచ్చింది, సాతాను వచ్చి, ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏదేం తోటలో ఏముంది, ఇది తింటే నువ్వు చచ్చిపో, దేవుడు చంపేస్తాడని, చంపడానికి మనం పుట్టించింది అన్నట్టుగా అవ్వమ్మని ఎలాగైతే దయ్యము బోధించి పండు తినేలా చేసిందో, అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రయత్నం చేసింది కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, అలాగే నీకు శక్తి ఉంది, నువ్వు శక్తితో ఆజ్ఞాపిస్తే రాళ్ళు కూడా రొట్లయిపోతాయి, ఆకలితో బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా దయ్యం ఏం చేస్తుందంటే వాక్యాన్నే చూపించి ఆత్మ సంబంధంగా రెచ్చగొట్టి దేవునికి విరోధంగా పనిచేయడానికి మనుషులను పురికొల్పుతుంది. ఇలా దెయ్యాల బోధలు ఉంటాయి. సో దెయ్యాల బోధలకు కూడా మనుషులు లోబడిపోయినటువంటి విశ్వాస భ్రష్టులు అవుతారు. మొత్తంగా చెప్పాలంటే ప్రియులారా, అబద్ధికుల బోధ, మోసపరిచే బోధ, దెయ్యముల బోధ, వేషధారుల బోధ, ఇవి అంటే ఒక విధమైనటువంటి బోధలు మనల్ని ఏం చేస్తాయంటే విశ్వాస భ్రష్టత్వములోనికి తీసుకుపోతాయి. బోధే ఒక విధమైనటువంటి బోధ. అసలు విశ్వాసము కలగడానికి, విశ్వాసం నిలబడడానికి, విశ్వాసం అభివృద్ధి చెందడానికి బోధ అవసరం. అయితే అలాంటి బోధలే మనుషులు ఏం చేస్తారంటే విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాయి. సో కాబట్టి అనేక మంది ఆ యొక్క అబద్ధ బోధల వల్ల, లేకపోతే దెయ్యముల బోధ వల్ల, మోసపరిచే ఆత్మల వల్ల ఏం చేస్తారంటే విశ్వాస విషయంలో తప్పిపోయి భ్రష్టులు అవుతున్నారు. ఇదొక విశ్వాస భ్రష్టులు అవడానికి ఇదొక మార్గం అవుతుంది. అనేకుల బోధలు, మోసపరిచే వేషధారుల యొక్క బోధలు మనుషులు విశ్వాసంలో నుంచి భ్రష్టులవునట్లుగా చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. రెండవది మీరు తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలో
20వ వచనంలో మనం చదివితే 21వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాలు మనం చదివితే 21వ వచనం చదువుకుందాం. విషయములో అమ్మగారు టైం అయితే మీరు కొంచెం నాకు సిగ్నల్ ఇవ్వండి. చెప్తాను. ఓకే అమ్మా. 21వ వచనం. ఆ విషయములో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము పోయిరి. కృప మీకు తోడయుండును గాక. 20వ వచనం ఆఖరిలో మనం చదివితే విశ్వాస విషయము తప్పిపోయిరి. అమ్మా 20వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులు మన కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. ఏమండి, వాక్యం తెలియనోడు తప్పిపోవట్లేదండి. కొంతమంది వాక్యాన్ని అబద్ధ బోధలు, లేకపోతే వేషధారణ బోధలు, దెయ్యముల బోధలు విని తప్పిపోతున్నారు. కొంతమంది బోధించేవారు, బోధలు చేసేటువంటి వారు జ్ఞానులమని అనుకొని, బైబిల్ వాళ్ళకేం తెలుసు మాకేం తెలుసు అని చెప్పి అనుకుంటూ, వాళ్ళకేం తెలియదు వీళ్ళకేం తెలీదు, నాకు అంతా తెలుసు, నేను మర్మాలు చెప్తాను, ఎవరు చెప్పలేని మర్మాలు చెప్తానని చెప్పి అనుకుంటూ విపరీతమైన వాదాలకు దిగిపోయి ఏమవుతున్నారంట, జ్ఞానులమని అనుకొని జ్ఞానులమని అబద్ధముగా చెప్పబడే విపరీత వాదాలకు దూరంగా ఉండు. కొంతమంది వాదనలు చేయడంలో, వాక్యాన్ని వివరించి చెప్పడంలో మాకు మించిన వాళ్ళు ఎవరు లేరని అనుకొని ఏమైనారంట, విపరీత వాదాలకు వెళ్ళిపోయి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారని, విశ్వాస విషయంలో తప్పిపోయారనే సంగతి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కొంతమంది ఏమో అబద్ధ బోధనలు, దెయ్యాల బోధనలు విని తప్పిపోతున్నారు. కొంతమంది బోధకులే ఎవరికి తెలియని మర్మాలు మాకు తెలుసు, ఎవరు చెప్పలేని ఉపదేశాలు మేము చేస్తాం, ఎవరికి తెలియని మర్మాలు బైబిల్లో నుంచి మాకు తెలుసు, మేము అక్కడ చదివాం ఇక్కడ చదివాం, ఆ విశ్వవిద్యాలయం ఇన్ని గ్రంథాలు చదివాం, అంత పిహెచ్డి చేసామని చెప్పి, బైబిల్లో అంత చేసాం ఎంత చేసామని చెప్పి అంటూ విపరీత వాదాలకు దిగిపోయి ఏమవుతున్నాడు, విశ్వాస విషయంలో తప్పిపోయారు. కాబట్టి అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అని చెప్పి తెలియజేస్తున్నాడు పౌలు తిమోతికి. సో ప్రియులారా, కొంతమంది విని తప్పిపోతుంటే కొంతమంది చెప్పేవారు కూడా జ్ఞానవంతులను అనుకొని, ప్రవీణులం అనుకొని, వాక్యంలో ప్రావీణ్యత సంపాదించిన వారు అనుకొని, బిషప్, రెవరెండ్, పోపు, ఇంకా నానా రకాలు చెప్పుకుంటూ ఆ డిగ్రీలు పెట్టుకొని మంచి డిగ్రీలు సంపాదించుకున్నటువంటి వారై వాక్యం బాగా తెలుసునని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాస విషయంలో విపరీత వాదాలకు పోయి విశ్వాసం తప్పిపోతారని అట్లా తప్పిపోయిరి అని అంటాడు పౌలు. అంటే ఆల్రెడీ ఆ కాలంలో కూడా బాగా వాక్య పరిజ్ఞానం నాకు ఉందని అనుకున్నటువంటి అనేక మంది విశ్వాస విషయంలో తప్పిపోయారనే సంగతి పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు. అంత కడవరి దినాల్లో ఈ కాలంలో జరుగుతుందేంటి, డిబేట్లు పెట్టుకుంటున్నారు. డిబేట్లు పెట్టుకొని దేవుని తరపున కూడా ఉన్నవారై బూతులు మాట్లాడుకొని విశ్వాస విషయంలో ఎదుటి వారిని దూషిస్తూ, మాకు వాక్యం తెలుసు నీకేం తెలుసు అని ఒకరికొకరు దోషులు మాట్లాడుకుంటూ విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. సో ప్రావీణ్యత సంపాదించేది నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కానీ ఉన్న విశ్వాసం తప్పిపోవడానికి కాదు. గనుక జాగ్రత్త. మీకు కలుగుతున్నటువంటి పరిజ్ఞానం అనేది మీ విశ్వాసం నుంచి మేము తప్పిపోకుండా ఉండాలంటే విపరీత వాదాలకు మీరు దూరంగా ఉండాలని, అలాగే అలాంటి డిబేట్స్ కూడా మీరు ప్రయారిటీ ఇచ్చి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3వ సంగతి కూడా నేను తెలియజేసి కొంచెం ముందుకెళ్ళి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ సంగతి ఇదే తిమోతికి రాసిన పత్రికలోనే అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మరొక సంగతి తెలియజేస్తాడు. అదేంటంటే 6వ అధ్యాయంలోనే, తిమోతి రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. 10వ వచనాన్ని చూడండి.
దాన్ని చదవమంటారమ్మా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. మూడవ సంగతి, విశ్వాసం నుండి తప్పిపోవడానికి మూడవ సంగతి ఏంటంటే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ధనాపేక్ష. ధనాపేక్ష ఏం చేస్తుందంట? కొందరు ఆ ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారని రాసి ఉంటుంది. పిల్లలు, నేను ఒకసారి ఒక ఊరు సేవకుల కూటానికి వాకింగ్ చెప్పడానికి పిలిచారు. ఒక ఆర్గనైజేషన్ లో సేవ చేస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో వాకింగ్ చెప్పడానికి నన్ను పిలిచారు. అప్పుడు నేను వారి మధ్యలోకి వెళ్ళి వాకింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు లంచ్ టైంలో, భోజనం చేసే టైంలో వాళ్ళందరూ ఒక పేపర్ తీసుకుని రాస్తున్నారు. ఆ పేపర్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఆ నెల వాళ్ళకి జీతం ఇవ్వాలంటే వీళ్ళు రిపోర్ట్ రాసి ఇవ్వాలి. ఆ రిపోర్ట్ లో వాళ్ళు ఏమని రాస్తున్నారంటే, రిపోర్ట్ ఏమైనా, మేము ఇన్ని గ్రామాలు దర్శించాం, ఈ నెలలో ఇంతమందికి సువార్త ప్రకటించాం, ఇంతమందికి బాప్తీసం ఇచ్చాం, ఇప్పుడు మా సంఘంలో ఇంతమంది సభ్యులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రాయాలి. అలా రాస్తేనే ఆ నెలలో వాళ్ళకి జీతం ఇస్తారంట. అప్పుడు నేను అడిగాను, నన్ను పిలిచిన పాస్టర్ గారిని, నాతో భోజనాన్ని కూర్చున్న వాళ్ళు, ఇలా రాస్తున్నారు కదా, ఇదంతా వాస్తవేనా, మీరు ఇది నిజం చెప్తున్నారా అని అంటే, అలా చెప్పకపోతే ఈ నెల జీతం వీరయ్య గారు అని అంటున్నారు. అంటే ధనాపేక్షతో వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాస విషయంలో ఆ నెల శాలరీ కోసం తప్పుడు లెక్కలు రాశారు. దేవుని పిల్లరా, మన భారతదేశానికి వచ్చిన మిషనరీస్, ఆ మిషనరీస్ కి భారతదేశంలో ఉన్న రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అంట, వాళ్ళు పంపినటువంటి స్పాన్సింగ్ వాడి భారతదేశంలో ప్రకటించిన సువార్త కంట, భారతదేశంలో ఇప్పుడు 130 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళకి వెళ్ళిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 390 కోట్ల మంది రక్షించబడినట్టు లెక్కలు వెళ్ళినాయి అంట. అంటే అర్థం ఏంటి? ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది రక్షించబడ్డట్టు వాళ్ళ లెక్కలు పంపించారు. ఇక్కడ క్రూసేడ్ కోసం అని, సువార్తల ప్రకటన కోసం అని అలా పంపించారంట. తీరా మన భారతదేశానికి వచ్చి చూస్తే ఉన్న సంగతి ఏంటంటే, ఇప్పటికి 100కి 10 మంది కూడా విశ్వాసులు ఉన్నట్టుగా ప్రభుత్వం లెక్కల్లో ఒప్పుకోవట్లేదు. ప్రియులారా, అయితే భారతదేశానికి ఇప్పటికీ 90 మంది హిందువులే ఉన్నారు, వేరే మతస్థులు అన్ని జనులు ఉన్నారు. కానీ మిషనరీస్ ఇక్కడ పరిచయం చేసే, ఇతర దేశాల నుంచి ధనం తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి వాళ్ళు ఏం చేసే, భారతదేశం మొత్తం రక్షించబడిన దానికంటే ఎక్కువ లెక్కలు ఇచ్చి పంపించారంట. సో ఇలాగా ఎందుకు అలా లెక్కలు రాశారంటే, ఆ లెక్క రాయకపోతే వాళ్ళు ధనం రాదు. ధనాపేక్ష చేత ఏం చేస్తున్నారంటే కొంతమంది విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు. నేను 3 విషయాలు చెప్పానండి విశ్వాస విషయంలో తప్పిపోవడానికి. మొదటి విషయం, బోధలు విని, దెయ్యముల బోధ, వేషధారుల బోధ, ఏమంటే అబద్ధ బోధలు విని విశ్వాస విషయంలో మొదట తప్పిపోయారనే సంగతి నేను మీకు తెలియజేశాను. అది తిమోతి రాసిన మొదటి పత్రిక 4:1-2 వచనాల్లో తిమోతికి చెప్పాడు పౌలు. రెండవది, బైబిల్ బాగా తెలుసు, మేం చెప్పినట్టు వాక్యం ఎవరు చెప్పలేరు అని చెప్పి జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదాలకు దిగిపోయి వారు విశ్వాస విషయంలో తప్పిపోయినట్టుగా లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు చెప్పాడు తిమోతి ఆఖరి మాట 6వ అధ్యాయంలో 21వ వచనంలో. సో కాబట్టి ఆ విపరీత వాదాలకు మీరు దూరంగా ఉండండి అని పౌలు చెప్పిన మాట మనం గ్రహించాలి. సో నాకు అంతా తెలుసు, నేను వాళ్ళకంటే వీళ్ళకంటే గొప్ప చెప్తానని చెప్పి ఎవరైనా అంటే, అలాంటి విషయంలో వాదములకు వెళ్ళే వారికి దూరంగా ఉండడం మంచిదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తర్వాత 3వ విషయం అంటే ధనాపేక్ష. కొంతమంది వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు ఆ ధనాపేక్ష లోపల కప్పిపుచ్చుకుని వాక్యం చెప్తారు, ధనం సంపాదించాలనే ఉద్దేశంతో. లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళి వారి దగ్గర ఎక్కువ కానుక సంపాదించడం కోసం వారిని పొగడడం కానీ, దేవుడు మీ దగ్గరికి పంపించాడని ధనాపేక్షతో అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. దేవుడు మేము చూపించారండి, మీతో మాట్లాడమన్నా, మీ ఇంటికి వెళ్ళమన్నానండి, ఇలా ధనాపేక్షను కప్పిపుచ్చుకునే మాటలు పలుకుతారు కదా. ఏదో ఒక రోజు ఆ నిజం తెలిసిపోద్ది, దేవుడు అలా చెప్పలేదని అర్థమైనప్పుడు వీళ్ళ విశ్వాసం తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి
ధనాపేక్ష మనల్ని విశ్వాసం తప్పిపోయేటట్టు చేస్తుంది. అధికమైనటువంటి పరిజ్ఞానం ఉందని, ప్రావీణ్యత, జ్ఞానము ప్రావీణ్యత ఉందని ఆ భావన మనం విశ్వాసం తప్పిపోయేలా చేస్తుంది. మూడవది, మన ఇతరుల వేషధారణతోనూ దయ్యముల బోధతో మనకు నచ్చినటువంటి బోధ. ఇప్పుడు తింటకు ఆహారం మంచిది, దయ్యం ఎలాగైతే అవ్వమ్మకి నువ్వు ఇది తింటే సావనే సావు, నీకు నష్టమే లేదు, దేవునితో సమానమైన వ్యక్తి అవుతావు, దేవుడు నిన్ను మోసం చేశాడు, అలాగని చెప్పి సేవకుల మీద విశ్వాసులకి కొంచెం గిట్టని మాటలు చెప్పి వాళ్ళు సంతోషపెట్టే మాటల చేత, అదే దయ్యముల బోధ అంటే. అలాంటి బోధలకు లోబడి కొంతమంది విశ్వాసులు తప్పిపోతారు. ఈ జూమ్ లో ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ జూమ్ లో ఈ రాత్రి చేరినటువంటి మీలో ఎవరు కూడా అలాంటి విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. సో కాబట్టి అంత్య దినాన్ని ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో చూడడం, ఎంత కాలం నుంచి సేవ చేస్తున్నామో చూడడం, లేకపోతే ఎంతమంది విశ్వాసులకు బాప్తిజం, ఇవన్నీ లెక్కలో సమాజానికి కావాలి. ప్రభుకు కావాల్సింది ఆయన వచ్చేసరికి ఆయన ఎందరి విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావా లేదా అనేది ప్రభువుకి ప్రాముఖ్యం. అదే ప్రభు అంటున్నాడు, దివారాత్రులు మొరపెట్టుకొనిచుండగా నేను వారికి న్యాయం తీరుస్తున్నాను. నేను ఎవరికి న్యాయం తీర్చానో వారి దగ్గరికి నేను వచ్చినప్పుడు అసలు వారిలో నేను విశ్వాసాన్ని కనుగొనగలనా అని ప్రభు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అందుకనే మీరు చూడండి, ఇదే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాస్తాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ దానిని అనుగ్రహిస్తాడు. నేను ఉదయకాలంలో రాణమ్మ గారితో రాణమ్మ గారితో మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ప్రభు త్వరగా వస్తున్నారు కదా బ్రదర్, తొందరైనా ఆయన ఎదుటి నిలబడేలాగా మనం చేయగలిగితే బాగుంటది కదా అనే ఉద్దేశంతో ఆ అమ్మగారి ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. ప్రియులారా, పౌలు అంటున్నాడు, నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉండొచ్చు అంటలేదు. చూడండి క్లియర్ గా, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఉందో లేదో డౌట్ చెప్పట్లేదు, ఉండొచ్చు అని కూడా అంటలేదు. ఖచ్చితంగా ఐ హ్యావ్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు కానీ ప్రభు యొక్క రాకడను అపేక్షిస్తూ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను ఎవరైతే, ఆయన రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరి కొరకు అది సిద్ధం చేశాడు అని చెప్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో కాబట్టి పౌలు పొందినటువంటి ఆ నీతి కిరీటాన్ని ఈరోజు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ నీతి కిరీటాన్ని ధరించడానికి ఏకైక సూత్రం, మార్గం ఏంటంటే, పౌలు అంటాడు, దాన్ని నేను పొందడానికి నా కొరకు అది సిద్ధమంటాడు. కారణం ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు తుదముట్టించాను. దేనికోసం అంటే సంఘాన్ని కాపాడుకోవడానికి కాదు, ఆస్తిని కాపాడుకోవడానికి కాదు, లేకపోతే నాకున్న పదవులు, నాకున్న డిగ్రీలు కాపాడుకోవడానికి కాదు, నాకున్నటువంటి ఏదో సంఘాలను కూడా కాపాడుకోవడానికి కాదు, కానీ నా యందు ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే పౌలు అంటాడు, మంచి పోరాటం దేనికోసం పోరాడావు అని అంటే, సంఘాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే వేరే మతాన్ని జయించడానికి, వేరే క్రైస్తవ వ్యతిరేకులు జయించడానికి అని అంటలేదు. నాలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను పోరాటం చేశాను. కొన్నిసార్లు పోరాటం చేసి గెలవలేనప్పుడు ఏం చేశానంటే, పోరాటం చేసి నేను గెలవలేనప్పుడు నేను ఆ పోరాటంలో పరిగెత్తాను అంటాడు. ఐ వాజ్ రన్నింగ్ వాట్ ఫర్, బికాస్ టు కీప్ అప్ మై ఫెయిత్.
నేను నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాటంలో గెలవలేను అనుకున్నప్పుడు పారిపోయి విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరిగెత్తి విశ్వాసాన్ని కాపాడు. ఎందుకోసం అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఏం చూస్తానన్నాడు? మనుష్య కుమారుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం చూస్తానన్నాడు? విశ్వాసమును కనుగొన అన్న ప్రభు యొక్క మాటకి, ప్రభువా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని తన విశ్వాసాన్ని ప్రభు ఎదుట కనబరచడానికి ఆయన పోరాటం చేశాడు. ఆ పరుగులు తీశాడు. ప్రియులారా, మరి ఇప్పుడు ఎందుకు పరుగులు తీస్తున్నాం? కొంతమంది ఇతర దేశాలకు పరిగెత్తున్నారు. దేనికి పరిగెత్తున్నారు అంటే విశ్వాసాన్ని వెదజల్లడానికి కాదు, ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కాదు. మరి దేనికోసం అంటే విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి పరిగెడతారు. కొంతమంది పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటం చేస్తారంటే సంఘంలో పదవిని కాపాడుకోవడానికి కొంతమంది, లేదంటే ఫెలోషిప్ లో పదవిని కాపాడుకోవడానికి కొంతమంది, అలాగే ప్రజల మధ్యలో గొప్పతనాన్ని కాపాడుకోవడానికి కొంతమంది, ఇలా పోరాటాలు చేస్తున్నారు. కానీ పౌలు వీటన్నిటి కోసం చేయలేదు. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పౌలు పోరాటము చేశాడండి. దేవుని ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే పౌలు అంటే ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్నే వెతుకుతాడట. ఆమేన్. మీరు అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, లేదా జర్మనీ, జపాన్, ఇతర దేశాలు, ఏ దేశంలో, కెనడాలో ఉన్నా, మీరు ఏ దేశంలో నివాసం చేస్తున్నా, నా వల్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ నీడ్స్ యువర్ ఫెయిత్, నాట్ యువర్ ఎబిలిటీస్, నాట్ యువర్ క్వాలిటీస్. గాడ్ నీడ్స్ ఫెయిత్. ప్రియులారా, విశ్వాసం అనేది నీలో ఉండగలిగితే ప్రభు వచ్చినప్పుడు యు ఆర్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వితౌట్ ఫెయిత్ యు ఆర్ నాట్ యాక్సెప్టబుల్. సో విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పౌలు పోరాటం చేశాడు, పరుగులు తీశాడు. ప్రియులారా, సో కాబట్టి పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఎందుకు ఉంచబడిందంటే నేను పౌలుని కాబట్టి, ఇన్ని సంఘాలు కట్టాను కాబట్టి, ఇంతమందికి బాప్తీసు ఇచ్చాను కాబట్టి అంటలే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను గనుక నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియులారా, చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఎన్నో బోధలు, వేషధారణతో కూడిన బోధలు, దెయ్యాల బోధలు, మిమ్మును పొగుడుతూ దేవుని వాక్యానికి మిమ్మల్ని అవిధేయులుగా చేసే దయ్యాల బోధలు వస్తాయి. ప్రియులారా, మీ కళ్ళ ఎదుట నిజంగా దైవ సేవకుడు అంటే ఈ వ్యక్తే, ఆయన వేషం అలాగే ఉంది, ఆయన మాట అలాగే ఉందని వేషధారణ చేత తమ యొక్క తీపి మాటల చేత మీ విశ్వాసం నుంచి మిమ్మల్ని తప్పించడానికి అనేక మంది బయలుదేరుతున్నారు. కనుక మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అలాంటి వారికి దూరంగా ఉండండి. అలాగే కొంతమంది, మీ పాస్టర్కి ఏం తెలీదు, ఆ పాస్టర్కి ఏం తెలీదు, ఆ మిషన్ లో ఏ వాక్యం లేదు, మేము చెప్తారండి, మేము అద్భుతమైన సంగతి చెప్తారండి అని చెప్పి ప్రియులారా ఆ విపరీత వాదాలకి మరి దిగుతున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండండి. అంతేకాదు ధనాపేక్ష చూపించి ప్రియులారా ఎంతో మంది మరి చెప్పకూడని విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ధనాపేక్షను ఆశించి దేవుని సేవకులు కూడా భ్రష్టులైపోయి భార్య పిల్లలు వదిలేసి వేరే మార్గం వెళ్ళిపోయిన కొంతమంది, భర్తలను వదిలి మరి వేరే మార్గం వెళ్ళిన కొంతమంది, నానా రకాలుగా దేవుని పిల్లలు ధనాపేక్ష చేత విశ్వాసం నుండి తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు. సో ప్రియులారా, మీరెవరు కూడా ప్రభు త్వరగా రాబోతున్నారు, అందులో సందేహం ఏమీ లేదు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు త్వరగా వచ్చుస్తున్నాడు. ఆయన వచ్చేసరికి మనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఎదుట మనం అంగీకార యోగ్యులు కావాలంటే విశ్వాసం కావాలి. ప్రియులారా, అందుకే బైబిల్ చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5-6 వచనాలు మీరు చదివితే, హనోకు మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఎందుకని, ఎలా వెళ్ళిపోయాడంట? క్లియర్ గా రాసి ఉంటుంది అక్కడ, విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడిన. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి, అక్కడ రాసి ఉంటది. నేనే చదువుతున్నా చూడండి, 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ప్రియులారా, హనోకును దేవుడు కొనిపోవడానికి కారణం ఏంటంటే అతని విశ్వాసం. సో రేపు ప్రభు వస్తున్నాడు, ఎందుకంటే తన ప్రియులను కొనిపోవడానికి వస్తున్నాడు.
ఆ కొనిపోబడే వారి వరుసలో మీరు ఉండాలంటే, ప్రియులారా, ఆ కొనిపోబడే వారి వరుసలో మీరు ఉండాలంటే, నీతి కిరీటాన్ని ధరించేటువంటి పౌలు వరుసలో మీరు ఉండాలంటే, వీ మస్ట్ నీడ్ ఫెయిత్. వీ మస్ట్ కీప్ అప్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి, విశ్వాసం మనం కాపాడుకుంటే ఆ విశ్వాసం మనల్ని కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటాడు కదా, విశ్వాసాన్ని గురించి ఏమంటాడు? విశ్వాసమును డాలు పట్టుకోండి అంటాడు. విశ్వాసం అనే డాలు పట్టుకోండి అంటాడు. డాలు ఏం చేస్తుంది? కత్తి ఎదుటి శత్రువుతో యుద్ధం చేస్తుంది. కానీ డాల్ ఏం చేస్తుందంటే శత్రువు వేసే ప్రతి దెబ్బను కాసుకోవడానికి అది మనకు అవసరంలాగా ఉంటుంది అన్నమాట. సో విశ్వాసాన్ని శత్రువు మన మీద వేసే బాణాలను, లేకపోతే శత్రువు మన మీద కొట్టే దెబ్బలను కాసుకోవడానికి అడ్డుగా అది మనకి ఆ సంరక్షణగా నిలుస్తుంది అన్నమాట. సో కాబట్టి విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. ప్రభువు రాకడలో జరిగే ఉగ్రతలో, ప్రియులారా, ఆ ఉగ్రత దినములో ఈ లోకం నాశనం అవుతున్నప్పుడు, భక్తిహీనులు అగ్నిపాలు అవుతున్నప్పుడు, నీలో ఉన్న విశ్వాసమే అగ్ని జ్వాలల్లో షడ్రకు మేషకు అబెదనెగో కాపాడబడినట్టుగా ఈ భూమి కాలిపోతున్నప్పుడు, ఈ భూమి ఆకాశం లయమైపోతున్నప్పుడు నీ విశ్వాసం నిన్ను సంరక్షిస్తుంది. ప్రభు తిరిగి వస్తాడు. నీలో విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు హనోకులాగా నిన్ను కూడా తీసుకెళ్తాడు. అలాగే పౌలుకి ఇచ్చినటువంటి నీతి కిరీటాన్ని నీకు కూడా ధరింప చేయగలనని దేవుని పేరట, దేవుని సేవకుడిగా నేను మీకు ఆనపెడుతూ తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎన్నో మనల్ని వెంటాడుతున్నాయి. ప్రియులారా, మన లేఖనాన్ని మనం చూస్తే కొంతమంది విశ్వాసములు తప్పిపోయిన వారు మనకు కనిపిస్తారు. సులువుగా విశ్వాసంలో నుంచి తప్పిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రియులారా, ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉంటే అపవాదిని కూడా ఎదిరించడానికి మనం శక్తివంతులు అవుతా ఉంటాం. అపోస్తలుడైన పేతురు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదలని గర్జించే సింహంలా వెతుకుతూ తిరుగుతున్నాడు. 9వ వచనం అంటాడు, మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మీరు విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. అప్పుడు కొంచెము కాలం శ్రమ తీరిన పిమ్మట తన నిత్య మహిమకు మీరు పిలిచిన దేవుడు తానే మిమ్మును స్థిరపరిచి బలపరిచి అభివృద్ధి పరుస్తాడనే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు రాసి, విశ్వాసమందు స్థిరపడితే అపవాదిని ఎదిరించగలిగిన శక్తి కూడా మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు ఆ విశ్వాసమందు స్థిరపరచబడ్డ అపవాది మీద జయమిచ్చి శ్రమ నుంచి విడిపించి స్థిరపరిచి బలపరుస్తాడు. అంటే భూమి మీద మనకు కలిగిన శ్రమ నుంచి విడుదల పొంది దేవుని చేత స్థిరపరచబడి బలపరచబడాలన్నా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు కొనిపోబడాలన్న హనోకులాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రభు దగ్గర నీతి కిరీటం పొందాలన్నా నా పౌలు వలె విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక రేపో మాపో ప్రభు తిరిగి వస్తున్నాడు. ఆయన విశ్వాసాన్ని కనుగొనునా అని చెప్పినప్పుడు మన జూమ్ మీటింగ్ లో ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వాసాన్ని పౌలు వలె నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానని చెప్పగలిగినటువంటి అనుభవంలోనికి మీరందరూ నడిపించబడాలని నేను నిండు మనసుతో మిమ్మల్ని కోరుకుంటూ, నా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిసర కొరకు ప్రార్థించాలని నేను మీకు మనవి చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మరి ఎస్తేర్ రాణి అమ్మగారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదివి గ్లోరీ అమ్మగారికి కూడా వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. నిజంగా ప్రభు ఎంతగానో మరి అయ్యగారిని వాడుకున్నారు. ఈ అంత్యకాలములో కావలసిన హెచ్చరికలు, మనకు కావలసిన విశ్వాసము, మన విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభు నిజంగా అయ్యగారి ద్వారా మనందరితో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి చివరి దినాల్లో మనం ఉంటున్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం, కడవరి దినాలు ఇవి. కనుక
మనకు కావలసింది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క విశ్వాసము మనం కోల్పోకుండానట్లు, మరి మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని దేవుడే చెప్తున్నాడు కనుక, ప్రభువే చెప్తున్నాడు కనుక, ఇది కడవరి దినాలు కనుక అనేక అబద్ధ బోధకులు వేషధారణ వలన మోసపుచ్చుతారని, మరి కనుక మనం పట్టుకున్నది ఏంటో అది గట్టిగా మనం పట్టుకోవాలి. మరి అపవిత్రమైన బట్టి మాటలు మనం మాట్లాడకుండా, మరి మన జ్ఞానం ఉందని అబద్ధంగా మరి చెబుతూ, మరి విపరీతమైన వాదనలకు మనం వెళ్ళకుండా, మరి విశ్వాసమే ఒక కొలబద్ద ఉందంట. మన విశ్వాసం ఎంత ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం మోసపరచబడకుండాట్లు హానోకు ఏ రీతిగా విశ్వాసము ద్వారా మరణము చూడకుండా మరి కొనిపోబడ్డాడు, ఆ రీతిగా ప్రభు రాబోతున్నాడు కనుక మనం కూడా విశ్వాసంలో ఆ వరుసలో నిలిచిన వారమైతే మనము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క నీతి కిరీటము, మరి ఆ యొక్క విశ్వాసుల పట్టికలో మనం ఉంటున్నట్టు, ఎత్తబడే గుంపులో సార్వత్రిక సంఘములో మనం నిలిచి ఉండేటువంటి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి. కనుక పౌలు చెప్పినట్లుగా మరి ఈ యొక్క అంత్యకాలంలో మరి పోరాటం ఆయన ఏ రీతిగా ఒక మంచి పోరాటం పోరాడాడు కనుక ఆయన కొరకు నీతి కిరీటము వాస్తవంగా నమ్మకంగా చెప్పుకోగలిగాడు. నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. కనుక మనల్ని మనం విశ్వాస విషయంలో ఎక్కడున్నాం, ఏ విశ్వాసములో మనం నిలిచి ఉన్నాం, మన విశ్వాసం యొక్క కొలత ఎంత అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని కొరకు మరి నమ్మకంగా యథార్థంగా పరిచర్యలో ప్రతి విషయములో మరి నమ్మకంగా యథార్థంగా పరిచర్యలో నిలిచి ఉండేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రతి విషయంలో భయపడాలి. దేవుని యొక్క భయము పవిత్రమైనది కనుక భయం కలిగి పాపం చేయకుండానట్లు, విశ్వాసంలో నుండి తొలగిపోకుండానట్లు దేవుడు ఆ రీతిగా మరి సేవకుని సేవలో ఉన్న వారందరినీ సేవకులను ప్రతి పరిచయ ఆ రీతిగా మరి దీవించాలని కోరుకుంటున్నాను. మరి ప్రత్యేకమైన వందనాలు అయ్యగారికి తెలియజేస్తున్నాను ఈ సమయంలో. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదము తర్వాత ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల రిపోర్ట్స్ అన్నమాట. స్తోత్రము పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం నీ దైవజనులను మీరు నిలబెట్టుకొని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇది ఎంతగానో మాకు అవసరమైన బోధ అయి ఉంటుంది ప్రభా. మమ్మల్ని మేము విశ్వాసము గల వారమై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి అని మాతో మాట్లాడిన దేవుడు కనుక ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అయ్యా మా విశ్వాసం ఎంతో అయ్యా మేము గ్రహించడానికి నీ సేవకుని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీవు త్వరగా ఈ లోకమునకు రాబోతున్నావు అయ్యా. విశ్వాసమును కనుగొనగలనా అని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు మాట్లాడుతున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. మా విశ్వాసం ఎంతో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. మేము విశ్వాస భ్రష్టులం కాకుండానట్టు సహాయం దయచేయండి. ధనాపేక్ష మాలోంటి తొలగించమని ప్రార్థిస్తున్నాం. యథార్థంగా జీవించడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి అయ్యా ప్రతి ఒక్కరి విషయంలో ఒక తీర్పులో ఒక దినమును ప్రభా మీ న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉంటున్నాం కనుక నా ప్రభా మమ్మను మేము సరి చేసుకునే కృపనిచ్చినాం. ఈ దినం నీ దాసుని నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ అంత్య దినాల్లో ప్రభా నీకు స్తోత్రాలు. మేము ఒక మంచి పోరాటం పోరాడే వారిగా మమ్మల్ని నిలబెట్టండి. మా కొరకు దాచి ఉంచిన ఆ యొక్క జీవ కిరీటం మేము పొందుకోవాలి, ఆ నీతి కిరీటం మేము పొందుకోవాలి కనుక ప్రభా నీకు స్తోత్రాల బాషాబా నీ బాబా. థ్యాంక్ యూ మైటీ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను దర్శించినందుకు, మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. నీ దాసుని 4 దిశల ప్రభా మీరు వాడుకొనడి. తన పరిచర్యను దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి విశ్వాసిని
మీరు ప్రభ దర్శించుమని, విశ్వాసములో ప్రభ అయా నిలబెట్టమని ప్రార్థిస్తూ ప్రభ ఈ సమయం మాకు ఇచ్చినందుకు, అయా నీ దైవజనాన్ని ప్రభ నిలబెట్టినందుకు, వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ సమయం అంతక మాకు దీవెనకరంగా మార్చినందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మల నిత్య సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులకు, ఈ జూమ్ యాప్ లో ఏకీవించిన వారందరికీ, యాప్ నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరి ఎస్తేర్ రాణి అమ్మగారికి, అలాగే ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి, అలాగే గ్లోరియస్ మెరికల్ మినిస్ట్రీస్ నడిపిస్తున్న అమ్మగారికి, అలాగే ఈ దినం పార్టిసిపేట్ చేసిన వారికి, ఈ దినం మీతో కలిసి నేను పార్టిసిపేట్ చేయడానికి అవకాశాన్ని కలుగు చేసిన దైవ సేవకులు ఆదరణకర్త మినిస్ట్రీస్ గుంటూరు రెబకమ్మ గారికి, వారి టీం అంతటికి దేవుని కరుణాహస్తం తోడయండి. రాబోతున్న ప్రభు ఎదుట విశ్వాసము కలిగిన వారమై పౌలు వలె నీతి కిరీటాన్ని ధరించుకొని హనోకు వలె కొనిపోబడి సదా ఆయనతో జీవించడానికి ఆయన ఆత్మ సహాయం నుంచి కృపతో నింపి నడిపించుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అమ్మ వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుతమైన సందేశము మరి బ్రదర్ ద్వారా మనకు అందించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ ని పరిచయం చేసిన ఆదరణకర్త మినిస్ట్రీస్ ఫౌండర్ సిస్టర్ రెబ్కా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా ఈ చివరి దినాలలో మనం ఏమి కలిగి ఉండాలి, మరి విశ్వాసం గురించి అద్భుతమైన సందేశము దేవుడు మరి మన అందరితో మాట్లాడాడు. నేను కూడా ప్రార్థిస్తున్నాను, మరి చివరి దినాలలో ఎలాంటి సందేశాలు మనం వినాలి, మనం అందరము సిద్ధపడాలి కదా. దేని కొరకు? మరి విశ్వాసము కొరకే మనం పోరాడాలని, మరి విశ్వాసమును కాపాడుకోవాలని, మరి విశ్వాసమే మనల్ని కాపాడుతుందని మరి అద్భుతంగా మరి బ్రదర్ ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడాడు. నిజంగా దేవుడు రాకడలో మరి దేవుడు కనుగొనేది కూడా విశ్వాసమే అని అద్భుతంగా మరి దేవుడు మనతో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చివరి దినాలలో నేనైతే ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్క సంఘములో అసలు పరిచర్యలు సేవకులందరూ కూడా ఈ రాకడకు సంబంధించిన బోధలు చేయాలి. ఎందుకంటే అందరినీ సిద్ధపరచాలి ఇప్పుడు దేవుని రాకడ కొరకు. ఎందుకంటే చాలా మంది కూడా మరి నశించిపోతూ ఉన్నారు, ఆకస్మికంగా చనిపోతూ ఉన్నారు. మరి అందరము సిద్ధపడి ఉండాలి. మన మరణం కూడా ఎప్పుడో తెలియని రోజులలో ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రతి క్షణము విశ్వాసమును కాపాడుకుంటూ సిద్ధపడి ఉండాలి. మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పరిచర్యకు దేవుడే కాపరిగా ఉండి మనకెవరో తెలియని వారిని దేవుడు ఎవరి ద్వారా పరిచయం చేసి మన మధ్యకు నడిపిస్తున్న దేవాతి దేవుడికి నేను ఏమిచ్చిన రుణము తీర్చుకోలేను. దేవుడికే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడే ఈ పరిచర్యకు కాపరిగా ఉండి అసలు మరి దిస్ ఇస్ ద 5th ఇయర్ ఈ మినిస్ట్రీ. అద్భుతంగా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు కదా. అందుకు మనము దేవుడికి కృతజ్ఞతగా ఆయన అప్పజెప్పిన పరిచర్యను నమ్మకంగా యథార్థంగా చేయాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడే మరి నడిపిస్తూ ఉన్నాడు. మీరందరి ప్రార్థనలు కూడా మీరు ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అనుదిన ప్రార్థనలో మరి సేవకులను కూడా మరి సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మరి జూమ్ లో దేవుడు ఎవరిని తీసుకొని రావాలని దేవుడి చిత్తంలో ఉందో, మరి ఎవరు తీసుకొని రావాలని మరి దేవుడి ప్రణాళికలో ఉందో, మరి దేవుడు వారిని నడిపించాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం అంతా మనం ఈ లోకం కొరకు కాదు ప్రయాసపడము, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలని, అలాంటి మరి బోధలు మనం ఇప్పుడు వినాలి. ఆ భయం కలిగించాలి మన హృదయాలలో. అప్పుడు మనం సిద్ధపడి ఉంటాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. మరి పాస్టర్ అరుణ్ పాల్ గారికి ఈ మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్, దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక.
ప్రతి వారము మరి ప్రతి పరిచర్యల కొరకు దేవుడి పరిచర్య ఇది, మనమందరము ఆయన అప్పచెప్పిన పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మీరు కూడా ఈ మినిస్ట్రీ మరి గ్లోరియస్ మిరకల్ మినిస్ట్రీస్ ఇంకెన్నో మినిస్ట్రీస్ కొరకు మనం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.